ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. విలేకరులపై దాడి చేసి ఘోరంగా అవమానపరిచిన శ్రీ గీతం కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకుడు సాకే హరి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకం. ప్రజలు సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే విలేకరులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరం. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి మాత్రమే కాకుండా ప్రతీకార రంగంపై జరిగిన దాడిగా భావించాలి. ఈ ఘటనపై స్పందించిన జేఏసీ నాయకుడు షాకే హరి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. విలేకరులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. దాడికి గురైన విలేకరికి న్యాయం చేయాలని సంబంధిత కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని పలు సంఘాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో. విలేకరు లక్ష్మీనారాయణపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దళిత గిరిజన సంఘాల జేఏసీగా. మరి లక్ష్మీనారాయణ చేసిండేది ఏమంటే, ఈ మధ్య కాలంలో రాష్ట్రాన్ని ఒక సంచలనాత్మకంగా మారినటువంటి హనీ ట్రాప్ విషయంలో వెలుగులోకి తెచ్చినటువంటి వార్తను ఆమె అంటే గీతం కాలేజీ ప్రిన్సిపాల్ మనీషా నాయర్ అనే ఒక ప్రిన్సిపాల్ గారు ఏకంగా కొంతమంది రౌడీలను తీసుకొని విలేకరు లక్ష్మీనారాయణ ఇంటికి దూరి దౌర్జన్యంగా కుటుంబకులు అందరి సమక్షంలోనే భయభ్రాంతులకు గురి చేస్తూ కొట్టి కాళ్ళకు మొక్కించుకోవడం అనేది చాలా దుర్మార్గపు చర్య. ఈమె ఒక ప్రధాన కాలేజీకి ప్రిన్సిపాల్ గా అయ్యుండి ఒక విలేకరుతో కాళ్ళకు మొక్కించుకొని తప్పు చెప్పించుకోవడం అంటే ఈమెకి నీతికి నిజాయితీకి ఏమాత్రము ఈమె సంబంధం లేకోకుండా జీవిస్తున్నట్లుగా మాకు అర్థమవుతుంది. ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఈ రకంగా దిగజారి విలేకరులపై ఈ రకంగా కక్ష తీర్చుకోవడానికి వచ్చిందంటే ఈమెని ఎంత ఉంటుందో ఈమె జీవిత కాలము లేకుంటే ఈమె ప్రవర్తన తీరు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఈమెపై అనేక ఆరోపణలు అంటే నేరారోపణలు కలిగినటువంటి ఈ మనీషా నాయర్పై ప్రభుత్వం కానీ లేదంటే పోలీసులు కానీ చర్యలు తీసుకుంటే ఈరోజు ఇట్లాంటి దారుణానికి ఒడిగట్టిండేది కాదేమనేది అనిపిస్తుంది. మరి లక్ష్మీనారాయణపై జరిగినటువంటి ఈ దాడిని మేము పూర్తిగా తప్పుపడుతూ ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆమె మీద ముఖ్యంగా దళితుడు కాబట్టి లక్ష్మీనారాయణ ఇంటికి దూరి దౌర్జన్యం చేసినందుకు SC/ST అట్రాసిటీ యాక్ట్తో పాటు ఆమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే విలేకరులంతా ఈ దాడి పైన చర్చించుకోవడానికి ప్రెస్ క్లబ్ లో సమావేశమై మాట్లాడుకుంటుంటే ఏకంగా తన ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని వచ్చి ప్రెస్ క్లబ్ లో కూడా దాడికి యత్నించే విధంగా దుర్భాషలాడుతూ ఆమె విపరీతమైనటువంటి కోపంగా అందరినీ హెచ్చరించే విధంగా వ్యవహరించడం అనేది కూడా చాలా బాధాకరం. ఎందుకు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు కదా, మీకు జరిగిన అన్యాయం ఏదైనా ఉంటే లీగల్ గా పోవచ్చు అని చెప్పేసి మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా కూడా ఆమె దృష్టికి తీసుకెళ్తే మా మీద కూడా దుర్భాషలాడుతూ మీ కథ చూస్తాం మీ అంత చూస్తాం నేనంటే ఏమనుకుంటారనే రకంగా మాట్లాడి ఆమె కారు ఎక్కిన తర్వాత కారులో కొంతమంది విలేకరులు కూడా అక్కడ ఉండి ఆపి మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి మంచి వాతావరణంలో అడిగినప్పటికీ ఆమె దౌర్జన్యంగా కారును కూడా విలేకరుల మీదకి మా మీదకి ఎక్కించి తొక్కించే విధంగా వ్యవహరించడం అనేది కూడా ఆమె నేరతత్వానికి నిదర్శనం. ఏది ఏమైనప్పటికీ DIG గారు లేరు కాబట్టి DSP గారికి విలేకరులు అంటే జర్నలిస్ట్ సంఘాలు విద్యార్థి మళ్ళా కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుని సీరియస్ గా తీసుకొని ఈ మనీషా నాయర్ పై కఠిన చర్యలు